బెంగాల్లో, త్రిపురలో మేము ఇది అమలు చేయం, కాంట్రిబ్యూషన్ స్కీమ్ అమలు చేయం, ఓపీఎస్ఏ ఫాలో అవుతామని చెప్పేసి ఆనాడు వామపక్ష ప్రభుత్వాలు 3 రిజెక్ట్ చేశాయి ఈ జియోని, సిపిఎస్ జియోని రిజెక్ట్ చేస్తే అక్కడ వామపక్ష ప్రభుత్వాలు అనివ్వండి, ఆ తర్వాత టిఎంసి కానీ ఇతరత్ర ప్రభుత్వాలు వచ్చినా ఇప్పుడు ఆ 3 రాష్ట్రాల్లో ఓపీఎస్ఏ నడుస్తుంది. ఆనాడు రిజెక్ట్ చేశాయి, ఇది అన్యాయం, ఉద్యోగస్తులకి ఇది అన్యాయం అని చెప్పేసి. ఇవాళ తర్వాత రాజస్థాన్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఓపీఎస్ మేము ఫాలో అవుతామని అంటున్నాయి. ఒక రాష్ట్రం కాదు, ఇదివరకు 3 వామపక్ష రాష్ట్రాలు అసలు యాక్సెప్ట్ చేయలేదు, 2004 నుంచి యాక్సెప్ట్ చేయలేదు. స్టిల్ టుడే అవి వామపక్షాలే కానివ్వండి, టీఎంసీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా కానివ్వండి, ఇవాళ ఓపీఎస్ఏ నడుస్తుంది ఆ 3 రాష్ట్రాల్లో. తర్వాత ఇప్పుడు 2 రాష్ట్రాల్లో మేము ఓపీఎస్ ఫాలో అవుతామని చెప్తున్నది. కాబట్టి ఇది మన మిత్రులు అన్నట్టుగా మన రాష్ట్ర సమస్య కాదు, దేశవ్యాప్తంగా ఈ జియో తీసుకొచ్చారు. చాలా రాష్ట్రాలు గతంలో రిజెక్ట్ చేశాయి, ఇప్పుడు రిజెక్ట్ చేస్తాం అంటున్నాయి. కాబట్టి ఇది ఈ కాన్సెప్ట్ అసలు భారతదేశానికి అంటించిన కాన్సెప్ట్ వరల్డ్ బ్యాంక్ శాలరీ ఎర్నర్స్ అనేటువంటి అర్థాన్ని మార్చేసి వేజ్ ఎర్నర్స్ అనేది మార్చేశారు. శాలరీ ఎర్నర్స్ కాదు, ఇప్పుడు వేజ్ ఎర్నర్స్. అంటే శాలరీ ఎర్నర్స్ అయ్యి ఉంటే అది ఆర్గనైజ్డ్ సెక్టార్ గా నెల జీతం, తర్వాత వాళ్ళకు ప్రొటెక్షన్స్, తర్వాత వాళ్ళకు కాంట్రిబ్యూషన్స్, ఇవన్నీ కూడా దానిలోకి వస్తాయి. దీన్ని అట్లా కాకుండా వేజ్ ఎర్నర్స్ ఇచ్చే జీతం తీసుకొని ఇంట్లో ఉండండి అని చెప్పేసి అటువంటి కాన్సెప్ట్ ని ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చింది. మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆ పని చేసింది. చేసిన తర్వాత ఇవాళ అనేక రాష్ట్రాలు, గతంలో వామపక్ష రాష్ట్రాలు, ఇప్పుడున్నటువంటి 2 ప్రభుత్వాలు కూడా వాటిని రిజెక్ట్ చేస్తాం అని ఫాలో అవుతున్నాయి. తర్వాత పోయిన వారం ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ అమెరికా సెంట్రల్ బ్యాంకు పోయిన వారం ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఏంటంటే 1950 తర్వాత పర్సంటేజ్ వేజెస్ ఇన్ జీడిపి ఆల్ టైమ్ లో ఈ సంవత్సరాన్ని డిక్లేర్ చేసింది. వేజ్ షేర్ ఇన్ జీడిపి. తర్వాత ఆల్ టైమ్ హై కార్పొరేట్ బెనిఫిట్స్ ఉన్నది 1950 తర్వాత ఇప్పుడు పోయిన వారం డిక్లేర్ చేసింది. ఇది ఎవరో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది కాదు, ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ అమెరికా డిక్లేర్ చేసింది. మీకు కావాలంటే గ్రాఫ్స్ తో సహా నేను సప్లై చేస్తా. అంటే దేశ ఉత్పత్తిలో ఉద్యోగులకు, కార్మికులకు రావాల్సినటువంటి వాటా ఇవ్వకుండా, ప్రజల యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్మెంట్ చేయకుండా, ప్రజలకు ఉద్యోగస్తులు శత్రువులుగా చూపెట్టి, ఉద్యోగస్తులు ఒంటరి చేసి, ఉద్యోగస్తుల యొక్క వాస్తవికమైనటువంటి డిమాండ్స్ ని దెబ్బకొట్టేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు. గతంలో ఇది బాగా బుద్ధకృష్ణ నాయుడు చేశాడు వ్యక్తిగతంగా, తెలుగుదేశం మినిస్టర్ ఉండి వ్యక్తిగతంగా కూడా ఈ పని చేశాడు. కానీ ఆయన ఓడిపోయాడు. తర్వాత వచ్చినటువంటి ఇందిరారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ఈ స్కేల్స్ ఇవ్వండి, నేను అసలు రాజీనామా చేస్తామని మంత్రివర్గ సమావేశంలో ఎన్టీ రామారావుకు క్వశ్చన్ చేస్తే ఇందిరారెడ్డి అన్న తర్వాత మళ్ళీ వీళ్ళందరికీ వేజ్ రివిజన్స్ కానీ లేక మిగతావి కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు పొలిటికల్ విల్, మీరు రూల్స్ మాట్లాడితే రూల్స్ అన్ని ఉద్యోగస్తులకు ఫేవర్ గానే ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగస్తులకు ఫేవర్ గానే ఉన్నాయి. తర్వాత మీరు జీడిపి లెక్కలు తీసిన ఉద్యోగస్తులకు, శ్రామికులకు ఫేవర్ గా ఉన్నాయి. తర్వాత కార్పొరేట్ బెనిఫిట్స్ చూసిన ఉద్యోగస్తులకు ఫేవర్ గానే ఉన్నాయి. తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి ఇవాళ కాంట్రిబ్యూషన్, లేబర్ కాంట్రిబ్యూషన్ కూడా జీడిపిలో దరిదాపు అబౌవ్ 50% ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వీళ్ళని కేవలం జీతగాళ్లుగా చూసేటువంటి ఉద్యోగస్తులుగా కాకుండా, నేను ఇంతకుముందు చెప్పినటువంటి కాన్సెప్ట్ ఉద్యోగులు అనేటువంటిది కాకుండా జీతగాళ్ళు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రభుత్వాలు వీళ్ళని ఒంటరి చేస్తున్నాయి. తర్వాత మీకు ఇంకోటి గుర్తు చేస్తా, 1986 రివిజన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక మాట అన్నది, మెరిటోరియస్ పీపుల్ ని విద్యారంగానికి అట్రాక్ట్ చేయాలి. ఐఏఎస్ అనిపోతున్నారు, ఐపీఎస్ అనిపోతున్నారు, గ్రూప్ అనిపోతున్నారు, వాటి వల్ల దేశానికి ఉపయోగం లేదు. ఎవరైతే మెరిటోరియస్ వాళ్ళందరినీ ఎడ్యుకేషన్ కి అట్రాక్ట్ చేయాలి. ఎడ్యుకేషన్ కి అట్రాక్ట్ చేయాలంటే వీళ్ళకి ఇచ్చేటువంటి శాలరీస్ మోర్ దాన్ ఐఏఎస్ ఉండాలి ప్రొఫెసర్లకు, మోర్ దాన్ గ్రూప్ 1 ఉండాలి లెక్చరర్స్ కు. ఈ విధమైనటువంటి మనం ఇన్సెంటివ్ ఇవ్వకపోతే మెరిటోరియస్ పీపుల్ అంతా ఇతర ఉద్యోగాలు చేస్తే మన మానవ వనరులు దెబ్బతింటాయని చెప్పేసి 86 న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పారు. మీరు తెప్పించుకొని చదవండి ఎవరైనా దీనికి వ్యతిరేకంగా మాట్లాడగలిగితే. అటువంటి ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావాలని చెప్పేసి ప్రోగ్రెసివ్ శాలరీస్ ఉండాలని చెప్పేసి చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు రివిజన్ వచ్చినప్పుడల్లా కోతలు పెట్టి కేంద్ర ప్రభుత్వంతో సహా, ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వంతో సహా మొన్న కేంద్రంలో పే రివిజన్ ఇస్తే 2.57
లోయెస్ట్ ఇన్ 40 years పే రివిజన్ ఇచ్చింది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు అదే అనుసరించి పే రివిజన్ ఇవ్వమంటే లో రివిజన్ ఇస్తున్నారు. ఇటువంటి దుస్థితి నుంచి బయటపడాలంటే ఉద్యోగస్తులకు ఇంకా ఆల్టర్నేటివ్ ఏముందండి? డెమోక్రటిక్ సెటప్ లో ఆల్టర్నేటివ్ ఏముంటది? ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయడం ఆల్టర్నేటివ్. మీరు ప్రిన్సిపల్ సెక్రటరీస్ మీటింగుల్లో చెప్తున్నారు కదండి, ప్రోగ్రామ్స్ ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రోగ్రామ్స్ మంచిగా ఇంప్లిమెంట్ కావాలంటే ప్రెజర్ గ్రూప్స్ ఉండాలి అంటున్నారు. ప్రెజర్ గ్రూప్స్ ఉంటే ఇన్ టోటో కిందికల్లా ఇంప్లిమెంట్ అవుతుందని చెప్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ప్రెజర్ గ్రూప్సే. వాళ్ళ మెంబర్స్ ని ఎడ్యుకేట్ చేయడానికి ప్రెజర్ గ్రూప్సే, తర్వాత ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి ప్రెజర్ గ్రూప్సే. అటువంటి డెమోక్రటిక్ రైట్ ని మీరు నిరాకరించి ఆ రాష్ట్రం గురించి ఈ రాష్ట్రం గురించి మాట్లాడద్దు అనేది కరెక్ట్ కాదు. ఇదివరకు ఇక్కడ పోరాడుతున్నాయి, ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలు పోరాడుతున్నాయి. మీరు పరిపాలించే రాష్ట్రాలు ఇస్తున్నారని ప్రశ్నించండి. అక్కడ ఏపీటీఎఫ్ ఉంది, ఎస్టీ ఉంది, యూటీఎఫ్ ఉంది. మీ సానుభూతి పార్టీలు అయినటువంటి బెంగాల్, కేరళ, త్రిపురలో మీరు పరిపాలిస్తున్నారు కదా, మీ రాష్ట్రాలు ఇస్తున్నారని అడగండి. ఇస్తున్నారు. తర్వాత ఇవాళ కాంగ్రెస్ ఒకవేళ సపోర్ట్ చేస్తే వాళ్ళు రివోక్ చేస్తామంటున్నారు. మీరెందుకు చేయరు? బెంగాల్, కేరళ, త్రిపుర, రాజస్థాను, తర్వాత ఛత్తీస్గఢ్, ఈ 5 రాష్ట్రాలు ఏపీ కన్నా పూరే. మీరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే ఏపీ కన్నా పూరే. 3 పేద రాష్ట్రాలే, 5 పేద రాష్ట్రాలే. కానీ 5కన్నా తడిపోయినటువంటి ఏపీలో ఓపీఎస్ ఇవ్వమంటే దానికి ఇంకో 10 కారణాలు వెతకడం న్యాయం కాదు. తర్వాత మరొక అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చున్నారు. వారం రోజుల్లో రద్దు చేస్తా ఓపీఎస్ అన్నారు, ఓపీఎస్ తీసుకొస్తా అన్నారు. అటువంటి కమిటెడ్ డిమాండ్ ని ఉపాధ్యాయ సంఘాలు అడుగుతుంటే వాళ్ళ మీద ఇవాళ ఎటువంటి నిర్బంధం అంటే, సాధారణంగా బజార్లు వస్తే అరెస్ట్ చేయటం, నిరాకరిస్తాం చేస్తాం. కానీ ఉద్యోగం చేసేటువంటి కాలేజీలో, స్కూళ్ళల్లో పోయి కూడా నిరాకరిస్తున్నారు. ఎక్కడైనా కాదండి, ఎక్కడైనా మంచి పని ఉంటే ఒక రాష్ట్రం అడాప్ట్ చేస్తే ఇంకో రాష్ట్రం కూడా ఆలోచించాలి. మొన్న ఆ ఐఫెక్టో నుంచి త్రిపురలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ రెగ్యులేట్ చేశారంటే ఆ జీవో తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చాం. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్స్ రెగ్యులేట్ చేయడానికి జీవో వచ్చింది. హైకోర్టుకు పోతే దాన్ని రిజెక్ట్ చేస్తే దాన్ని మళ్ళీ కౌంటర్ వేసి దాన్ని ఓడించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ లెక్చర్ రెగ్యులరైజ్ చేయడానికి గతంలో జీవో ఇచ్చింది, ఇప్పుడు మళ్ళీ జీవో ఇచ్చి పర్మనెంట్ చేయబోతుంది. కాబట్టి ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం మంచి పని చేస్తే ఇంకో రాష్ట్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకోవడం తప్పు అవుతుందా? తర్వాత ఇవాళ ఓపీఎస్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రెండు ఈ సందర్భంగా 2 ప్రపోజల్స్ ముందుకు తీసుకొచ్చింది. 10% కాంట్రిబ్యూట్ చేస్తేనేమో 33% ఆఫ్ బేసిక్ ఇస్తాం అంటున్నారు. 14% కాంట్రిబ్యూట్ చేస్తేనేమో 40% ఆఫ్ బేసిక్ ఇస్తాం అంటున్నారు. 50,000 జీతగానికి 25,000 బేసిక్ లో ఆఫ్ అయిన తర్వాత 25,000 బేసిక్ లో మీరు అందులో 33%, 40% అంటే ఎంత వస్తుందండి? ఇవాళ మినిమం ఏజ్ యాక్ట్ ప్రకారం 18,000, గత రివిజన్ ప్రకారమే 18,000 వస్తాయండి. మీరు 25,000 33% తీయండి అంటే మినిమం ఏజ్ యాక్ట్ ని కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వరా? కనీస వేతన చట్టాన్ని కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వరా? మరి కనీస వేతన చట్టం రికమెండేషన్ ఎందుకున్నట్టు? దానికి రాజ్యాంగ పద్ధతి ఎందుకున్నట్టు? రాజ్యాంగ పద్ధతి ఉంటే మీరు ఆనర్ చేయరా? ఎందుకు ఆనర్ చేయరు? అసలు హోటల్ వర్కర్స్, సినిమాల వర్కర్స్ కూడా మినిమం ఏజ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని కొట్లాడుతున్నారండి. 18,000 ఇవ్వాలని కొట్లాడుతున్నారు. మీరు రిటైర్ అయితే అది కూడా రానటువంటి దుస్థితికి మేము ప్రపోజల్ పెడతామంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? తర్వాత 199 మంది ఉద్యోగస్తులు, టీచర్లు కానీ ఉద్యోగస్తులు కానీ పక్క వ్యాపారాలకు పోవడం లేదు. ఎవరో 100కు చేసేటువంటి వ్యాపారాలు చూపెట్టి వీళ్ళు ఉద్యోగస్తులు పక్క వ్యాపారాలు చేస్తారని నిందేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. 199 మంది మీరు చూడండి, అసలు ఇల్లు కట్టుకునే కెపాసిటీ రిటైర్మెంట్ ముందర ఏజ్ ఆఫ్ 50 ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్లిళ్ళు చేస్తున్నారు 55 ముందు. తర్వాత వాళ్ళు రిటైర్ అయిన తర్వాత రిటైర్ అయినటువంటి పెన్షన్ వాళ్ళకు 58 తర్వాత ఇవాళ ఉన్నటువంటి హెల్త్ ఎక్స్పెండిచర్ సరిపోవట్లేదండి. హెల్త్ ఎక్స్పెండిచర్ సరిపోవట్లేదు. ఎప్పుడో ఎక్స్పర్ట్ కమిటీ 3% జీడిపిలో హెల్త్ మీద ఖర్చు పెట్టమన్నది. ఏ ప్రభుత్వం ఇండియాలో, ఏ కేంద్ర ప్రభుత్వం 1.2% కన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేదు. కాబట్టి ఇవాళ జిల్లాకు ఒక గాంధీ హాస్పిటల్ ఉండాల్సింది, జిల్లాకు ఒక గాంధీ హాస్పిటల్ ఉండేది. 3% కన్నా ఎక్స్పర్ట్ రికమెండ్ చేసినట్టుగా జీడిపిలో ఖర్చు పెట్టుంటే ఇవాళ 70 ఏళ్ళు నిర్లక్ష్యం చేసిన తర్వాత ఇవాళ టీచర్లు కానీ ఉద్యోగస్తులు కానీ రిటైర్ అయినాక జబ్బు వస్తే చావడం తప్ప వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదండి వాళ్ళు ఉన్నటువంటి ఖర్చుల్లో.
కాబట్టి తెల్ల బట్టలు వేసుకున్నారు కాబట్టి వీళ్ళు బాగా బతుకుతున్నారటువంటి ఒక మిస్కాన్సెప్ట్ జనంలో తీసుకుపోయి మీరు వ్యవసాయం చేస్తే కూలి చేస్తే ఏమి మిగులుతున్నాయి, వీళ్ళకి ఇంత జీతాలని వాళ్ళ మీద ప్రైవేట్ చర్చ పెట్టడం, వాళ్ళని కార్నర్ చేయటం, వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళ మీద నిర్బంధం ప్రయోగించడం కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళ క్యాల్కులేట్ చేయండి, ఏపీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, అదర్ 5 స్టేట్స్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, అదర్ స్టేట్స్ 5 రాష్ట్రాల రెవెన్యూ ఎంత, ఏపీ రెవెన్యూ ఎంత, మీరు క్యాల్కులేట్ చేయండి. క్యాల్కులేట్ చేస్తే వాళ్ళ సిద్ధాంతాలు వద్దు, రాజకీయ విభేదాలు వద్దు, మీరు క్యాల్కులేట్ చేయండి లెక్కలు. మీరు ఒక 5 నిమిషాలు ఇస్తే నేను లెక్కలు చెప్పమంటే చెప్తా. మరి ఇటువంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా హామీ మీరు ఇవాళ ఓపీఎస్ ఇవ్వమంటే రకరకాల కారణాలు చెప్పి ఉద్యోగస్తుల్ని స్కూళ్ళకి కాలేజీల్లోకి పోయి వాళ్ళ దగ్గర అటెండెన్స్ సీట్ తీసుకొని తర్వాత వాళ్ళతో రాయించుకోవటం అన్డెమోక్రటిక్ అండి. ఏది ఇన్స్టిట్యూట్ అని పోయి మేము బోమని రాయించుకోవటం అంటే ఇదేమిటి? వేజ్ ఎర్నర్ అనేగా, కంటిన్యూటీ లేదనే కదా. ఇటువంటి పరిస్థితులు సృష్టించడం ఏం భావ్యమండి డెమోక్రసీలో? ఇవాళ వాళ్ళకి ఆల్ ఇండియా అసోసియేషన్స్ ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు రాష్ట్రంలో 3 ఉపాధ్యాయ సంఘాలు 2 ఉద్యోగ సంఘాలని రిజెక్ట్ చేస్తే వాళ్ళు అడుగుమని ఉంటారని. వాళ్ళకు 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి ఆల్ ఇండియా సంఘాలు ఉన్నాయి, ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. వాళ్ళు కూడా వీళ్ళ రిస్క్ కు వస్తారు. 1,70,000 మందిని జయలలిత సస్పెండ్ చేసింది తమిళనాడు సమ్మెపోతే. ఓడిపోయిన తర్వాత డిఎంకే గవర్నమెంట్ 1,70,000 మంది రీఇన్స్టేట్ చేసింది. మీరు ఇవ్వకపోతే ఇంకో ప్రభుత్వం ఇస్తుందండి. మీరు శాశ్వతం కాదుగా, ఏ ప్రభుత్వం శాశ్వతం కాదుగా. కాబట్టి మీరు డెమోక్రటిక్ రైట్ రెస్పెక్ట్ చేస్తున్న వాళ్ళు లేదనేదే ఇక్కడ కొలబద్ద తప్ప అది మీరు కేసీఆర్ పోల్చుకోవాల్సిన పని లేదు, స్టాలిన్కి పోల్చుకోవాల్సిన పని లేదు, లేకపోతే నా విజయన్కు పోల్చుకోవాల్సిన పనే లేదు. కాబట్టి మీరు ఆలోచించండి, ఒకసారి ఆలోచించి ఈ పార్టీలో చర్చ పెట్టి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ చర్చ పెట్టి, ఎందుకంటే వాళ్ళ జీడీపీలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది. ఇవాళ మీరు కార్పొరేట్ మీకు గ్రాఫ్ పంపుతా, హైయెస్ట్ ఇన్ కార్పొరేట్ బెనిఫిట్స్, లోయెస్ట్ ఇన్ వేజెస్ షేర్ ఇన్ జీడీపీ మీరు పంపుతా. కాబట్టి మీరు ఈ ఆస్పెక్ట్ ఆలోచించండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. దీంట్లో పాలిటిక్స్ తెచ్చి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, జగన్ ఏమన్నాడు, రేపు జనసేన ఏమంటది, అవి అనవసరం ఇప్పుడు. కాబట్టి వీళ్ళ ఉద్యోగాల్ని డెమోక్రటిక్ గా కన్సిడర్ చేసి వాళ్ళని చర్చలు పిలిచి, ఒకరికి 10 సార్లు చర్చలకు పిలిచి చర్చలు జరపడం అనేది అవసరం.